హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ కౌంట్‌డౌన్ బకాయిల చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి ఇప్పుడు పరీక్షా సమయం ఆసన్నమైంది. వారి న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో ప్రభుత్వానికి కౌంటర్ ప్రారంభమైంది. తమ కష్టార్జితమైన బకాయిల చెల్లింపులకు సంబంధించి మరియు వేతన సవరణ కోసం ఉద్యోగ సంఘాల నుంచి ఇప్పుడు భారీ ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే ఉగాది పండుగను ఒక చారిత్రాత్మక గడువుగా నిర్ణయించిన ఉద్యోగులు ఆలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటమే శరణ్యమని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు తాడేపల్లిలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వానికి అత్యంత తీవ్రంగా హెచ్చరించారు. ఉగాది నాటికి గనక ప్రభుత్వం ఉద్యోగుల గోడును ఆలకించకపోతే తాము ప్రత్యక్షంగా ఆందోళనకు దిగడం ఖాయమని, ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఒక కార్యాచరణ అని స్పష్టం చేశారు. ఈ ఉద్యమ ప్రయాణం దశల వారీగా సాగబోతోంది. ఇందులో భాగంగా తొలుత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోరాట జ్వాలలను మొదటగా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రానికి ఈ నిరసనలను విస్తరించాలనైతే ప్రకటించారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ, జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత కూడా ప్రభుత్వంలో కదలిక రాకపోతే పరిపాలనా నగరమైనటువంటి విజయవాడలో లక్షలాది మంది ఉద్యోగులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తామని, అది ప్రభుత్వ పునాదులను కదిలిస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల డిమాండ్లు కేవలం ఐఆర్ ప్రకటించడంతోనే ఆగిపోవు. దాంతో పాటు వేతన సవరణ సంఘం పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్లను విస్మరిస్తే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఏ కేటగిరీ ఉద్యోగికి కూడా కనీసం మేలు జరగలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు చట్టబద్ధంగా అందవలసిన ప్రయోజనాలను అందించకపోగా తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదని వారు వివరించారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా కనీసం మధ్యంతర భృతి ఐఆర్ గురించి ప్రస్తావించకపోవడం ఉద్యోగులను దారుణంగా వంచడమే అవుతుందని, రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఉద్యోగికి ఈ రెండేళ్లలో న్యాయం జరగలేదని వెంకట్రామరెడ్డి గారు ఆవేదనతో తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే నేడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిత్యం ఉద్యోగుల ఆందోళనలతో, నినాదాలతో దద్దరిల్లిపోతుందని వారు గుర్తు చేశారు. ఆర్థిక అంశాల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులతో ఆడుకుంటున్నట్లు తీరును వారు ఎండగట్టారు. నిబంధనల ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి పెరగాల్సినటువంటి డీఏ కరువు భత్యం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. గడిచిన 2 ఏళ్లలో 4 డీఏలు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డీఏ ఇచ్చి దాంతోనే పండుగ చేసుకోమని చెప్పడం ఉద్యోగుల కష్టాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఒక్క డీఏలో కోత కూడా విధించి కొంత భాగాన్ని పెండింగ్‌లో పెట్టడం విచారకరమని తెలిపారు. ఎన్నికల ముందు ఐఆర్ వెంటనే ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్ని ఊసే ఎత్తకపోవడం అనేది ఉద్యోగులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తుందని వివరించారు. మరి ఈ ప్రభుత్వ తీరు వల్ల ప్రతి ఉద్యోగి తన జీవన ప్రమాణాలను కాపాడుకోలేక ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని వారు వాపోయారు. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా ప్రభుత్వ జాప్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత ఏడాది అక్టోబర్ 18న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగుల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి పెండింగ్ బకాయిలన్నీ త్వరలోనే విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ హామీ ఇచ్చి 5, 6 నెలలు గడుస్తున్నా నేటికి ఆచరణలో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఈ జాప్యాన్ని చూస్తుంటే ప్రభుత్వం కావాలనే పీఆర్సీని కాలయాపన చేస్తూ ఉద్యోగులను
దూరం చేస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, ఆ కమిషన్ కూడా 60 రోజుల్లోనే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేలాగా నిబంధనలు విధించాలని కూడా ఈ మేరకు డిమాండ్ చేశారు. తక్షణ ఉపశమనంగా ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని అయితే కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు 30,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, వాటి గురించి ప్రభుత్వం కనీసం ఆలోచించటం లేదని వారు పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న సరెండర్ లీవ్ సొమ్మును కూడా ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం దారుణమని, చివరకు శాంతి భద్రతలను కాపాడే పోలీసులకు కూడా సరెండర్ లీవ్ నగదును 2 విడతలుగా ఇవ్వటం వంటి వింత పోకడలను ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని వాపోయారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితులను ఉద్యోగులు ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమేనని వారు ధ్వజమెత్తారు. అందుకే ఉగాదిలోపు పెండింగ్ బకాయిలతో పాటు మధ్యంతర భృతిని క్లియర్ చేయాలని, లేదంటే ఉద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదని వారు తుది హెచ్చరిక జారీ చేశారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవ పోరాటమని, తమ హక్కులు సాధించుకునే వరకు ఆహ్, విశ్రమించే ప్రసక్తే లేదని చెప్పి స్పష్టం చేశారు ఈ సందర్భంగా.